వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. బల్సులమ్మ జాతర పురస్కరించుకుని మహిళలకు అందిస్తున్న 1,00,000 గాజులను తన అన్న వలవల సూరిబాబు జ్ఞాపకార్థం ఆయన పేరు మీదుగా తాను ఇస్తానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. బల్సులమ్మ జాతర పురస్కరించుకుని 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమంలో గురువారం 19వ వార్డ్ మారుతి ఆలయం వద్ద గాజుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మహిళలకు గాజుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం నిర్వహించిన బల్సులమ్మ జాతర సందర్భంగా అప్పుడు తన అన్న వలవల సూరిబాబు గాజులు అందజేశారని, మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తున్న జాతరకు తన అన్న పేరు మీద తన జ్ఞాపకార్థం తాను అందజేస్తారని తెలిపారు. అమ్మవారి సేవ చేసే భాగ్యం కలిగించిన దేవాలయ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, దాసరి కృష్ణవేణి, పద్మనాభుని మురళి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజీ, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ రోజున శ్రీరంగం అంజిబాబు గారు వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో గాజుల పంపిణీ, పసుపు కుంకుమ ఈ 19వ వార్డులో పంపిణీ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ గొర్రెల శ్రీధర్ గారి ద్వారా వాళ్ళ మిత్ర బృందం ద్వారా మారుతి స్వామి గుడి దగ్గర ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభం చేయబడుతుంది. ఆ అమ్మ ఆశీర్వచనాలతోటి తాడేపల్లిగూడెం పట్టణంలో గాని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గాని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న సంకల్పంతో 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జాతరని వైభవోపేతంగా మరి తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న మరి బలుసులమ్మ దేవాలయ కమిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కూడా ఈ గాజులు 1,00,000 గాజులు మా అన్నయ్య గారైన సూరిబాబు గారు మరి ఇచ్చారని కమిటీ తెలియజేసింది. ఆయన పేరు మీద నేను ఈ 1,00,000 గాజులు కూడా నేను ఇస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేశాను. ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అమ్మ సేవలో తరించే అవకాశం నాకు కూడా కల్పించిన మరి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై బల్సులమ్మ తల్లి. శ్రీ బల్సులమ్మ వారి దేవస్థానంలో 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ మొన్న 11 రోజుల నుంచి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అందుకుని ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలోను ప్రతి ముత్తైదు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఈ గాజుల కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ప్రతి రోజు కూడా ఒక 3-4 వార్డుల్లోనూ ఇలాగ వివిధ ఆలయాల దగ్గర ఈ గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడే మా బాబ్జీ గారు, మా మామయ్య గారు తెలియజేసింది ఏంటంటే, ఈ గాజులకి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళ అన్నయ్య గారి పేరున, వలవల సూరిబాబు గారి పేరున ఆయన ఇస్తానని మాకు తెలియజేశారు. దానికి మేము చాలా సంతోషిస్తూ అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మార్చి 12వ తారీఖున మొదలుకొని 27వ తారీఖు వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరిపించడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిశ్చయించారు. మరి ఏదైతే తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలుసులమ్మ అమ్మవారి యొక్క 11 రోజులు కూడా అమ్మవారి యొక్క గాజులను అలంకరణ చేసి అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమం ముగించిన తర్వాత దసరా మహోత్సవాల్లో భాగంగా ఉన్నాం. ఇంకేంటంటే ఇప్పుడే మరి వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద ఎంత గాజులకు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కూడా ఆయన ఇస్తానడం మరి ఈ యొక్క శుభ పరిణామం అని చెప్పి మరొకసారి ఆ బలుసులమ్మ ఆశీస్సులు ఎల్లవేళ కుటుంబానికి నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ